హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఆర్బీఐ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో మనకు అక్టోబర్ 15th నుంచి ఆర్బీఐ వచ్చేసి సేవింగ్ అకౌంట్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే తీసుకుని రానుందండి. సో ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఆర్బీఐ వచ్చేసి అక్టోబర్ 15th నుంచి కొన్ని రూల్స్ అయితే తీసుకొని రానుందండి. సో అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సేవింగ్ అకౌంట్కి సంబంధించి మనం 1 year లోపు 10 lakhs వరకు అయితే డిపాజిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి. సో 10 lakhs కాదు, అంతకంటే ఎక్కువ కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. సో మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. అంతేకాకుండా ఇన్ కేస్ కానీ మనం సేవింగ్ అకౌంట్లో ఎట్ ఏ టైం ఎక్కువ మొత్తంలో అమౌంట్ కానీ డిపాజిట్ చేసినట్లయితే డెఫినెట్గా మనకేంటంటే కొన్ని బ్యాంక్స్ వచ్చేసి మనకు ఇన్కమ్ ప్రూఫ్ కానివ్వండి, ఏదైనా డాక్యుమెంట్స్ అయితే అడిగే అవకాశం ఉంటుందండి. సో ఏదైతే మనం ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసినట్లయితే డెఫినెట్గా దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇన్కమ్ ప్రూఫ్స్ అయితే మనము పెట్టుకోవాల్సి వస్తుందండి. సో దట్ మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. లేకపోతే మనకు నోటీస్ అయితే అందుతుందండి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. సో ఎలాంటి డిపాజిట్స్ చేసినా కూడా ప్రాపర్గా ఉన్నట్టు చెక్ చేసుకోండి. అంతేకాకుండా మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్స్కి అయితే 1 lakh rupees వరకు అయితే ఆదా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళు 1 lakh rupees వరకు డిపాజిట్ చేసుకున్నా కూడా వాళ్ళకు ట్యాక్స్కి రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవాలి సీనియర్ సిటిజన్స్ కోసం అయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మినిమం బ్యాలెన్స్కి సంబంధించి సో కొన్ని బ్యాంక్స్ వచ్చేసి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ కానీ మనం మెయింటైన్ చేయకపోయినా చాలా వరకు ఫైన్ అయితే వేస్తున్నారు. అంతేకాకుండా మనం చాలా డేస్ యూస్ చేయకుండా మళ్ళీ మనం అమౌంట్ డిపాజిట్ చేసినట్లయితే పెనాల్టీ కూడా విధిస్తున్నారండి కొన్ని బ్యాంక్స్. సో మనకు అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని 300 నుంచి 600 రూపీస్ వరకు అయితే తీసుకుంటూ ఉన్నారండి. అది కూడా మనకు బ్యాంక్ని బట్టి అయితే చేంజ్ అవుతూ వస్తుంది. సో ఒక్కో బ్యాంక్లో ఒక్కోలాగా అయితే ఫైన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఆర్బీఐ అక్టోబర్ 15th నుంచి కూడా మినిమం బ్యాలెన్స్కి సంబంధించి కొన్ని రూల్స్ కూడా తీసుకొని రానుందండి. సో ఇప్పటికే వేరే బ్యాంక్స్ కొన్ని బ్యాంక్స్ అయితే మినిమం బ్యాలెన్స్ 0 ఉన్నా పర్లేదు కానివ్వండి, కొన్ని బ్యాంక్స్ అయితే కంపల్సరీగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అనేసి అయితే ఉంది కదా అండి. సో ఆ మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు ఎంత అమౌంట్ మెయింటైన్ చేయాలి ఏంటి అనేది కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకొని రానుంది అక్టోబర్ 5th నుంచి. బట్ మనకు ఎస్బీఐ బ్యాంక్ అయితే మంచి గుడ్ న్యూస్ అందించిందండి కస్టమర్స్కి. సో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా దాంట్లో మనము ఎలాంటి పెనాల్టీ ఛార్జెస్ కానివ్వండి, ఎలాంటి అమౌంట్ అయితే ఫైన్ కానీ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. సో మొత్తానికైతే ఎస్బీఐ నుంచి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. అండ్ మిగతా బ్యాంక్స్కి ఎంత మినిమం బ్యాలెన్స్ ఉండాలి ఏంటి అనేది ఏమన్నా చేంజెస్ చేస్తారా అనేది అక్టోబర్ 15th నుంచి అయితే మనకు తెలుస్తుందండి. బట్ ఇప్పటి వరకు అయితే మనము 1 year లోపు అయితే 10 lakhs వరకు చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కూడా 1 lakh వరకు ఆదా చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ ఎక్కువ మొత్తంలో 10 lakhs అంతకంటే ఎక్కువ ఎవరైతే డిపాజిట్ చేస్తూ ఉంటారో సేవింగ్ అకౌంట్లో డెఫినెట్లీ దానికి రిలేటెడ్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇన్కమ్ ప్రూఫ్స్ అవైతే ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ once again, and next video lo kaludam. Please do like and subscribe to my channel. Thank you and bye.